హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అందరికీ విద్య. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం రాజీవ్ గాంధీ సివిల్స్ అభయస్థాన్ని పథకాన్ని ప్రారంభించింది. ఈ స్కీమ్ యొక్క ఉద్దేశం ఏంటంటే, ఎవరైతే సివిల్స్ అంటే మనకి ఎవ్రీ ఇయర్ యూపీఎస్సీ కండక్ట్ చేసే సివిల్స్ ఎగ్జామ్ ఉంటుంది కదా, సో దాంట్లో ఎవరైతే ప్రిలిమ్స్ క్వాలిఫై అవుతారో అంటే రాజీవ్ గాంధీ అభయస్థాన్ కింద సివిల్స్కి ఎవరైతే ప్రాథమిక పరీక్షను విజయవంతంగా పూర్తి చేసిన అర్హులైన తెలంగాణ యువత ఎవరైతే ఉంటారో వారికి ఆర్థిక సహాయం కింద ₹1,00,000 చొప్పున ఇస్తున్నారండి. సో దీనికి మెయిన్గా ఎవరెవరు ఎలిజిబుల్ అంటే మిగతా సింగరేణిలో మనకు అభ్యర్థులు ఎవరంటే జనరల్ ఈడబ్ల్యూఎస్ కోటా, అలాగే బీసీ, ఎస్సీ, ఎస్టీ ఇలా సామాజిక చెందిన వారే ఉండాలి. అలాగే తెలంగాణ యొక్క శాశ్వత నివాసి అయి ఉండాలి. అలాగే యూపీఎస్సీ పరీక్ష ఎవ్రీ ఇయర్ యూపీఎస్సీ నిర్వహిస్తుందిగా, సో దాంట్లో మనకు ప్రిలిమినరీ పరీక్షలు ఉత్తీర్ణే ఉండాలి. అండ్ ఎవరైతే వార్షిక కుటుంబ ఆదాయం 8 లక్షలు ఉంటుందో వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్ అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ పథకం ద్వారా అంటే ఫస్ట్ ఈ పథకం ఇప్పుడే స్టార్ట్ చేస్తారు కాబట్టి ఈ పథకం ద్వారా అంటే ప్రయోజనాన్ని పొంది ఉండకూడదు అనమాట. సో ఇప్పుడే స్టార్ట్ చేస్తారు కాబట్టి ఇబ్బంది ఏం లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ అభ్యర్థులు వారి ప్రయత్నంలో ఒకేసారి మాత్రమే ఈ ఆర్థిక ప్రోత్సాహం పథకాన్ని పొందవచ్చు అన్నమాట. సో ఎవరైతే ప్రిలిమ్స్ ఎవ్రీ ఇయర్ పాస్ అవుతుంటారో వాళ్ళ కోసం అంటే మ్యాక్సిమం ఏంటంటే ఎవ్రీ ఇయర్ 14 లక్షల మంది వరకు ఈ సివిల్స్ని మనకు రాస్తూ ఉంటారు, అవునా. సో దాంట్లో మనకి చాలామంది ఏంటంటే దాదాపు 50,000 మంది మాత్రమే సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష ఓన్లీ ప్రిలిమ్స్ పాస్ అవుతూ ఉంటారు. దాంట్లో నుంచి మన తెలంగాణ నుంచి కేవలం 400 నుంచి 500 మంది వరకు మాత్రమే ఉంటారు. సో ఈ 500 మంది వారికి మాత్రమే అంటే మ్యాక్సిమం అంటే ఎవరైనా సరే ప్రిలిమ్స్లో పాస్ అవుతారో వాళ్ళకి మాత్రమే ఈ ₹1,00,000 అనేవి కేటాయించడం జరుగుతుందండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ పథకానికి దరఖాస్తు చేసుకున్న అర్హులైన సివిల్స్ ప్రిలిమ్ పరీక్షల విజేతలు అందరికీ ఒక్కొక్కరికి అంటే ఒక్కొక్కరికి ₹1,00,000 చొప్పున ప్రోత్సాహక నగదు అందించడం జరుగుతుంది.